ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతే వాణి జనుగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు ఈ వారం యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 4వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిలో వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యారాశిలో కేతువు, వృశ్చికంలో చంద్రుడు బుధుడు ఉండి ఈ యొక్క చంద్రుడు 4 రాశులు తిరుగుతున్నాడు. వారానికంటే కుంభంలోకి చేరుకుంటున్నాడు. ధనస్సులో రవి, అదేవిధంగా కుంభరాశిలో శుక్రశనులు ఉన్నారు. మీనంలో రాహు ఉన్నాడు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ వారం రోజుల పాటు మనకి న్యూ ఇయర్ కూడా రాబోతుంది. కాబట్టి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి, ఏ లగ్నం తెలియని వారు రాశి వారికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి మీ యొక్క లగ్నాధిపతి 4వ స్థానంలో వక్రించున్నాడు. ఇది ఉన్న ప్రదేశం మారడము ఇస్తుంది. ధనస్థానాధిపతి శుక్రుడు పర్టికులర్గా మీకు లాభస్థానంలో శనితో కలిసి ఉండడం అనేటువంటిది వ్యాపార లాభాలు, కొంచెం రావాల్సిన ధనం కొంచెం రావడం. కాకపోతే ఈ వ్యాపార స్థానంలోకి కుజుడు మిథునంలోకి వెళ్తున్నందుకు కొంచెం ఘర్షణ యోగం కూడా ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కానీ అవతల మధ్యవర్తిత్వంగా ఉండేటువంటి అంశాల్లో కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా ఈ వారంలో ప్రధానంగా మీకు 29, 30 తేదీలు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కాస్త చూసుకొని తీసుకోవాలి. 4వ అధిపతి చంద్రుడు నీచ స్థానంలోకి వెళ్తున్నందుకు మరియు ఉపాసనలు చేయడానికి, ఏదైనా క్రియేటివ్గా చేయడానికి రాజకీయ నాయకులకి మేషం వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. 6లో కేతు ఉన్నాడు. ముఖ్యంగా మీరు ఎవరికైనా అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి కాస్త మీరు చేస్తున్నటువంటి జాబ్లోనే లేదా మీరు చేస్తున్నట్టు ఏదైనా వ్యాపార సంబంధించిన డీల్స్ మూలంగా ఎవరినైనా పరిచయం అవ్వడం, ఇట్లాంటి వాటి మూలంగా వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అదేవిధంగా భాగ్యస్థానంలో రవి అనేటువంటిది ఉన్నత విద్యల కోసం చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. కేవలం ఉద్యోగం ఒకటే కాదు, వ్యాపారం కూడా ఏదైనా చేసి నేను ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుందని తెలుసుకోవచ్చు ఇక్కడ. అయితే ఇక్కడ ఎప్పుడైతే మేషం వారికి 11లో శుక్రుడు ఉంటాడో వివాహ సంబంధించినటువంటి విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. సప్తమాధిపతి శనితో కూడా ఉన్నాడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు 12వ స్థానంలో ఉన్నందుకు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో విదేశాలకు వెళ్ళాలని చేసే ప్రయత్నము ఖచ్చితంగా ఫలిస్తుంది. మీకు ఫైనాన్షియల్గా ఇంకా బాగా ఎదగాలి, ఉన్న అప్పులు తీరాలి అని అనుకుంటే కనుక కేతు కుజగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. ఓం అపర్ణాయ నమః అనే మంత్రం చేసుకోండి. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ అనే నామం చేసుకోండి. అన్ని విధాలు మీకు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. వృషభం వారికి ప్రత్యేకంగా మీకు ఈ వారము ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా వస్తాయి. కుటుంబ సభ్యులతోని ధన సంబంధించిన విషయాల్లోని కొద్దిగా గొడవ మాత్రం ఉంటుంది. 2వ స్థానంలో కుజుడు వస్తున్నందుకు. కాకపోతే ఇక్కడ సప్తమాధిపతి చంద్రుడు నీచ స్థానంలో ఉంటున్నాడు మొదటి 2 రోజులు. కాబట్టి ఈ 29, 30వ తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వివాహ సంబంధించిన విషయాలు, అందులో ముఖ్యంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు జోలికి మాత్రం అసలు వెళ్ళకండి. అది ముఖ్యంగా చంద్రుడు నీచబడి ఉన్నాడు అక్కడ, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 4వ అధిపతి అయినటువంటి ఎవరైతే రవి ఉన్నాడో ఈ 4వ అధిపతి అష్టమ స్థానంలో ఉండడం అనేటువంటిది పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో లేదా తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయంలో గతంలో ఏవైతే గొడవలు ఉన్నాయో అవి క్లియర్ అవుతాయి. తీసుకునే నిర్ణయాలు ప్రధానంగా మీరు ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఉద్యోగ అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా వస్తాయి. మరియు లాంగ్ టర్మ్ లోన్స్ ఏవైతే లోన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారో ఆ లోన్స్ ఫలిస్తాయి. ముఖ్యంగా మీరు సప్తమ స్థానంలో చంద్రుడు బుధుడు ఉన్నందుకు బిజినెస్ పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా
ఈ ఉద్యోగంలో కొంతవరకు ఎదుగుదల, గతంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి ఆ స్ట్రెస్ అదంతా కూడా చాలా మటుకు తగ్గుతుంది. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ లేనట్లయితే ఆన్‌లైన్‌లో ఎవరైతే బిజినెసెస్ చేస్తుంటారో అటువంటి అంటే ఈ షేర్ మార్కెట్లు ఇవి కాదు నేను చెప్పేది. ఏదైనా ఇప్పుడు చాలామంది బట్టలు అమ్ముతుంటారు, నగలు అమ్ముతుంటారు, లేదా ఫుడ్ బిజినెస్ చేస్తుంటారు ఆన్‌లైన్‌లో. క్లౌడ్ కిచెన్ అంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. రాహు లాభంలో ఉండదు, కానీ పంచమంలో కేతు ఉన్నందుకు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీసుకోండి. అందులో ముఖ్యంగా షేర్ మార్కెట్ చేసేవారు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, చాలా జాగ్రత్తగా డెసిషన్స్ తీసుకోవాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన విష్ణువుని, గణపతిని ఎక్కువగా ఆరాధించండి. మరియు ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకోవాలనుకునే రోజు చాలా పెద్ద పెద్ద డెసిషన్స్ ఉంటాయి ఒక్కోసారి. అలాంటప్పుడు మాత్రం కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేసి స్కందుణ్ణి మరియు గణపతిని ఆ ఆలయాల్లో ఉండేటువంటి మూర్తి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసుకొని తర్వాత మీ డెసిషన్ తీసుకోండి. ఇబ్బంది పడకుండా ఉంటారు. మిథున లగ్నము, మిథున రాశి. ప్రధానంగా మీకు కనబడనటువంటి శత్రువులు ఇబ్బంది పెట్టడం జరుగుతూ ఉంటుంది. కాస్త శత్రువులతోని, కాంపిటేటర్స్తోని కొంత స్ట్రెస్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది ఈ వారము. కాకపోతే ఈ 3వ అధిపతి రవి మీకు సప్తమ స్థానంలో ఉన్నందుకు కొంచెం మీరు ఏదైనా ఒక వివాహ సంబంధాలు వెతుక్కునేటువంటి క్రమంలో వివాహం విషయాల్లో ప్రధానంగా ఇక్కడ రవి ఎప్పుడైతే సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడో రవి యొక్క సంచారం మూలంగా వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధాలు, మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, అదేవిధంగా ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ ఎంప్లాయీస్ కానివ్వండి, ఇట్లాంటి సంబంధాలు కుదరడం అనేటువంటిది చాలా స్పష్టంగా చూపిస్తుంది. మరియు ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు లేదా బిజినెస్ సెంటర్స్ ఏదైనా ఓపెన్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి. 4వ స్థానంలో బుధరాశిలో కేతు ఉన్నాడు. అదేవిధంగా బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ 2 విషయాలు ఇక్కడ మనం ప్రధానంగా తీసుకోవాలి. మీరు ఏదైనా ఒక బిజినెస్ చేసేటప్పుడు పార్ట్నర్స్గా రాజకీయ నాయకులు కానీ, లేకపోతే మెడికల్ రంగాల్లో ఉండేవారు కానీ, ఫార్మసీ రంగాల్లో ఉండేటువంటి వారు కానీ ఎవరైనా మీకు వచ్చేటువంటి ఛాన్సెస్ చూపిస్తుంది పార్ట్నర్షిప్స్గా. అదేవిధంగా కాస్త ఈ అష్టమాధిపతి భాగ్యస్థానంలో ఉన్నందుకు, అది కూడా శుక్రుడితో కలిసి ఉన్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అది కొన్ని పిహెచ్డీస్ అంటే కొంతమంది చూడండి ఇక్కడ పిహెచ్డి చేసేటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. అటువంటి వాటికి చాలా యోగ్యవంతంగా ఉందని చెప్పుకోవచ్చు. అందులో ముఖ్యంగా ఏదైనా రీసెర్చ్, హెల్త్ రిలేటెడ్ రీసెర్చెస్ చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది. విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దామనే ప్రయత్నం దశమంలో ఉండే రాహు ఇస్తున్నాడు మీకు. కాకపోతే ఇక్కడ కొంత శత్రు బాధలు, 6వ స్థానాధిపతి 11వ అధిపతి శత్రువులకు కారకుడైన కుజుడు లగ్నంలోకి వస్తున్నాడు. కాబట్టి అనవసరంగా మనం ఈ యొక్క విషయాల వల్ల అనవసరమైన గొడవ జరుగుతుందనే జోలికి మాత్రం అస్సలు పొరపాటును కూడా వెళ్ళకండి. ఎక్కువగా అమ్మవారి ఆరాధన, అందులో ముఖ్యంగా కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. రాశిలో ఉన్నటువంటి కుజుడు ఎప్పుడైతే వక్రించాడో ఇది ప్రధానంగా ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశానికి అనుకోకుండా సడన్గా ఉద్యోగరీత్యా కావచ్చు, వ్యాపారరీత్యా కావచ్చు వెళ్ళవలసిన పరిస్థితి వస్తూ ఉంటుంది. అష్టమ శని ఒకటి నడుస్తుంది మీకు. దాంతోపాటు అష్టమ శని దగ్గరికి శుక్రుడు వచ్చాడు. ఈ శుక్రుడు రావడం అనేటువంటిది ఒక రకంగా గతంలో ఏవైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు కొంత ముందుకు కదలడం కానివ్వండి, అందులో ముఖ్యంగా ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన విషయాల ముందుకు కదలడం కానివ్వండి ఇస్తాడు. అయితే ఈ ధనాధిపతి ఎవరైతే రవి ఉన్నాడో, ఈ ధనాధిపతి ఎప్పుడైతే 6వ స్థానంలో కూర్చున్నాడో గవర్నమెంట్ నుంచి రావాల్సిన లోన్స్, గవర్నమెంట్ సబ్సిడీస్ కొన్ని ఉంటుంటాయి, రైతులకు అది ఇస్తూ ఉంటుంది. అటువంటి వాటి మూలంగా ఏదైనా లోన్స్ పొందడము ఇటువంటివి బలంగా చూపిస్తున్నాయి. రవి సహజంగానే 6వ స్థానంలో ఉన్నప్పుడు శత్రువుపై జయాన్ని, కాంపిటేటర్ విషయాల్లో రాణించడము, ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా కొన్ని ఉంటాయి ఆక్షన్స్, అట్లాంటి వాటిలో గెలుపు అనేటువంటిది ఇస్తుంది. కాకపోతే మీరు ఏదైనా మీకు దగ్గరలో ఉండేటువంటి అంటే మీ అన్నదమ్ముల వరుస వాళ్ళతోనే, అక్కా చెల్లెల వరుస వాళ్ళతో మాట్లాడేటప్పుడు, ఏదైనా బిజినెస్ అగ్రిమెంట్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. గృహయోగము, వాహన యోగం ఈ వారం ఎక్కువగా చూపిస్తుంది. కాకపోతే పంచమ స్థానంలో చంద్రుడు నీచబడి ఉన్నాడు. కాబట్టి వారం మొదట్లో అంటే 29, 30 తేదీలు పర్టికులర్గా నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఇక్కడ రాంగ్ డెసిషన్ తీసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది.
అదేవిధంగా సప్తమ స్థానాధిపతి అష్టమ స్థానంలో ఉన్నందుకు, శుక్రుడితో కలిసి ఉన్నందుకు కాస్త వివాహ సంబంధించిన విషయాలు స్లో అవుతూ ఉంటాయి, స్లో డౌన్ అవుతూ ఉంటాయి. మీరు నవగ్రహాల్లో ముఖ్యంగా శని శుక్ర గ్రహాల దగ్గర దీపారాధన చేసినట్లయితే ఆ యొక్క అంశాల్లో కాస్త మూమెంట్ అనేటువంటిది ముందుకు బాగా సాగుతుంది. అదేవిధంగా పితృదోషాలు, పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటూ ఉండండి. భాగ్యస్థానంలో రాహు ఉన్నప్పుడు ఇది ఒక అదృష్టంగా భావిస్తూ పితృకర్మలు చేయడము, స్వయం పాకం ఇవ్వడము, గయా కాశీ లాంటి ప్రదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా పితృకర్మలు చేయించడం అనేటువంటిది మీకు పూర్వజన్మల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి దోషాలు కొన్ని తొలగిపోవడం కూడా జరుగుతుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ముఖ్యంగా చంద్ర బుధ గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి మీకు రాజకీయ పరంగా యోగం చాలా బాగుందని చూపిస్తుంది. ఇక్కడ ఈ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఉపాసన సంబంధించినటువంటి వాటికి చాలా అనుకూలమైనటువంటి స్థితి. కాకపోతే ధనస్థానంలో కేతు ఉన్నందుకు ధన సంబంధించిన విషయంలో మీకు కలిగేటువంటి కొన్ని ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీకు ఏ రూపంలో మీకు ధనం వచ్చినా కూడా ఆ యొక్క విషయాల్లో మీరు గణపతిని ఒక్కసారి ఆరాధన చేసుకుంటూ తలుచుకోండి. మీకు రూపాయి వచ్చినా, ఓ 10 రూపాయలు ఎవరికైనా ఇవ్వాల్సి వచ్చినా, ఒక 20 రూపాయలు వచ్చినా, ఒక 1,00,000 రూపాయలు వచ్చినా, ఏదైనా కానీ ఒకసారి గణపతిని తలుచుకుంటూ చేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వివాహ కారక స్థానంలో శుక్రశనులు ఉన్నారు. సింహలగ్నం వారికి సర్వసాధారణంగా ఇది కొంచెం తెలిసిన వారు లేనట్లయితే ఎప్పుడుదో పాత సంబంధం ఒకటి అనుకున్నామండి, అది మళ్ళీ సెట్ అయిందనేటువంటిది వింటూ ఉంటారు. అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి కూడా ఎప్పటి నుంచో జాబ్స్ కోసం ట్రై చేసేటువంటి వారికి జాబ్ యోగం కలుగుతుంది అక్కడ. అలాగే కొన్ని పార్ట్నర్షిప్స్ విషయంలో కొంత మార్పులు, పార్ట్నర్స్ మూలంగా కొంత లబ్ధి అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా అష్టమ స్థానంలో రాహు అనేటువంటిది వాహన ప్రమాదాలని, వాహనం మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి అనేటువంటిది చూపిస్తుంది. అయితే దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇక్కడ ప్రధానంగా గురుగ్రహం ఎప్పుడైతే మీకు దశమంలో వక్రించున్నాడో, ఈ వక్రించినటువంటి గురువు చూసుకున్నట్లయితే ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం కోసం ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల అనేటువంటిది ఇక్కడ యోగం చూపిస్తుంది. వక్రగతి వల్ల ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు ప్రధానంగా మీరు ఈ యొక్క 29, 30 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్యుడిని ఎక్కువగా ఆరాధించండి. దత్తాత్రేయుడి యొక్క నామస్మరణ ఎక్కువగా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కేతువు యొక్క సంచారము, సప్తమంలో రాహు యొక్క సంచారం. ఎప్పుడైతే రాశిలో కేతు ఉన్నాడో, ఈ కేతువు ప్రధానంగా కేతుగ్రహం ఇక్కడ గమనించుకున్నట్లయితే లగ్నంలో ఉండడం వల్ల కొన్ని థాట్స్, ఏదో తెలియని ఒక వైరాగ్యము, ఏమవుతుంది ఏంటో అనేటువంటి థాట్స్ ఇస్తూ ఉంటాడు. కాకపోతే ధనాధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు లగ్నాత్ లోన్స్ లభిస్తాయి. కాకపోతే స్త్రీలతో అనవసరమైన శత్రుత్వాలు, గతంలో ఎప్పుడో ఏర్పడినట్టు శత్రుత్వం మళ్ళీ తిరిగి రావడం ఇట్లాంటివి ఉంటాయి. కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీరు 29, 30 తేదీలు ఏదైనా అగ్రిమెంట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా 31, 1వ తేదీలు కాస్త ఈ 31, 2 తేదీలు ప్రధానంగా 1, 2 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ప్రాపర్టీ రిలేటెడ్ డీల్స్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకండి. అదేవిధంగా కాస్త వివాహ సంబంధాలు, విదేశీ సంబంధాలు కుదిరేటువంటి యోగం ఎక్కువగా చూపిస్తుంది జన్మజాతకంలో. కాకపోతే ఈ శుక్రుడు 6లో ఉన్నంతకాలం చేయకపోవడమే మంచిది. శుక్రుడు సప్తమంలోకి మారాక మీరు వివాహ ప్రయత్నాలు చేయడం అనేటువంటిది మంచిదిగా చూపిస్తుంది. అదేవిధంగా కాస్త ఉద్యోగంలో కొంచెం నిత్యము రెగ్యులర్గా గతంలో ఫ్రెండ్లీగా ఉండేవారు కావచ్చు, కొంచెం రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళే కొంచెం గొడవలు తీసుకొస్తూ ఉంటారు. ఉద్యోగంలో చూసుకున్నట్లయితే కొంచెం అన్నదమ్ముల వరుస
అక్క చెల్లెళ్ళు అంటే సిబ్లింగ్, కొంతమంది చూడండి ఉద్యోగంలో వాళ్ళు సరదాగా కూడా పిలుస్తుంటారు అన్నయ్య అను, నేను తమ్ముడు అను, అట్లాంటి వాళ్ళ ద్వారా కొంత డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది ఉద్యోగంలో మీకు. ఇక మీరు ప్రధానంగా ఇక్కడ ప్రాపర్టీస్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీ యొక్క తాతగారి ఆస్తికి సంబంధించిన విషయంలో ఏవైతే చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటాయో ఆ డిస్ప్యూట్స్ అనేటువంటివి క్లియర్ అయ్యేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. తులాలగ్నము, తులారాశి, రాస్యాధిపతి పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడు శుక్రుడు. ఇలా ఎప్పుడైతే ఈ పంచమ స్థానంలో పంచమాధిపతితో కలిసి ఉన్నాడో ఇక్కడ ఇది ప్రధానంగా ఉపాసనా స్థానంలో ఉన్నందుకు, క్రియేటివ్ స్థానాధిపతి అయినందుకు ఇక్కడ ఏంటంటే క్రియేటివ్ రిలేటెడ్ అండ్ ఉపాసన సంబంధించినటువంటి విషయాలలో యోగం ఇస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఎనీథింగ్ క్రియేటివ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి యోగ్యవంతంగా ఉంటుంది. అయితే మీరు ఈ 29, 30 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో, కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి విషయాల్లో 12వ అధిపతి బుధుడు చంద్రుడితో కూడా కలిసి 29, 30 తేదీలు నీచంలో ఉన్నాడు కాబట్టి చంద్రుడు మనీ మ్యాటర్స్ విషయంలో, కుటుంబ సభ్యుల్లో బంధువర్గం వారితో ఏదైనా మనస్పర్ధలు వచ్చేటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ రవి 11వ అధిపతి 3వ స్థానంలో ఉన్నందుకు ఈ లాభాధిపతి ఎప్పుడైతే 3లో ఉన్నాడో ఇది వివాహ సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అంటే వివాహ సంబంధాలు కుదరడం ఇవన్నీ కూడా బాగానే ఉంటాయి, కాకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకుని ఉందాము అంటే ఫస్ట్ డివోర్స్ అవ్వడము, ఇంకో కారణాల వల్ల విడిపోవడము, దూరం అవ్వడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి మాత్రం బాగుందని తెలుసుకోవచ్చు. సంతానం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో ఆ యొక్క సంతానం సంబంధించిన విషయంలో బాగుంది. ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ రిలేటెడ్ ఇట్లాంటి రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ వారం చెప్పాలంటే. అలాగే 6లో ఉండేటువంటి రాహు శత్రువుపై జయాన్ని, కొంత పరాక్రమంగా కొంత స్పోర్ట్స్ రంగాల్లో రాణించడం అనేటువంటి చూపిస్తుంది. మరియు అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ 12లో ఉండేటువంటి కేతువు కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా మీకు 29, 30 తేదీలు చంద్రుడు ఇక్కడ ఉంటూ ఈ 12లో కేతువు ఉంటున్నాడు. ఈ కాంబినేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో కాస్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా ప్రధానంగా 29, 30 తేదీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గతంలో ఉండేటువంటి ఉద్యోగ సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీరు మొదటి 4 రోజులు అంటే 29, 30 దాని తర్వాత అంటే ఈ వారంలో మొదటి 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కాళికా అమ్మవారి యొక్క ఆరాధన చేయడము, ముఖ్యంగా ఎర్రటి పుష్పాలతో, ఇంట్లో లక్ష్మీ అమ్మవారు ఉన్న ఏదైనా అమ్మవారి ఆరాధనని ఎర్రటి పుష్పాలతో చేసినట్లయితే ఎప్పటి నుంచో అవకాశాలు చేజారిపోతున్నాయి, రావట్లేదు అనుకునేవి కాస్త ముందుకు కదలడం జరుగుతుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి, వృశ్చికం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో చంద్రుడు బుధువుతో ఈ వారం ప్రారంభమవుతుంది కాబట్టి కాస్త మొదటి వారంలో 2 రోజులు అంటే 29వ తేదీ 30వ తేదీ మాత్రం ఏదైనా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మొదటి 4 రోజులు కూడా జాగ్రత్తగానే ఉండాలి, ఎందుకంటే తర్వాత మీకు అమావాస్య యోగంలోకి వెళ్తుంది చంద్రుడు. అదేవిధంగా గతంలో ఆగిపోయినటువంటి కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, ఇటువంటివన్నీ కూడా కాస్త మళ్ళీ మొదలయ్యేటువంటి యోగం శుక్రుడు వెళ్ళడం వల్ల ఇస్తున్నాడు. అదేవిధంగా రాజకీయ నాయకులకి చాలా బాగుంది, కాకపోతే ఇక్కడ కొన్ని ఈ షష్టమాధిపతి కుజుడు అష్టమంలోకి వెళ్ళడం అనేటువంటిది ఒక రకంగా విపరీత రాజయోగం అయినప్పటికీ కూడా పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో కొంత గొడవ, ఘర్షణ అనేటువంటిది చూపిస్తుంది. సప్తమంలో ఉండేటువంటి గురువు వివాహ సంబంధించినటువంటి విషయాల్లో దగ్గర దాకా ఇంకేముంది అయిపోతుంది అనేదాకా వచ్చి మళ్ళీ ఇంకొకరి సంబంధం మార్చుకోవడం ఇట్లాంటివి చూపిస్తున్నాయి.
ఉద్యోగంలో ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి గవర్నమెంట్ యోగాలు బలంగా కలుగుతున్నాయి. లాభస్థానంలో ఉండేటువంటి కేతు వ్యాపార అభివృద్ధిని ఇస్తున్నాడు. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఫైనాన్షియల్ గ్రోత్, ముఖ్యంగా తండ్రి తరపు నుంచి రావాల్సింది కానీ లేనట్లయితే తన ఆరోగ్య సంబంధించినవి హాస్పిటల్స్, ఫార్మా రిలేటెడ్, ఏదైనా ఎక్సర్సైజ్ సంబంధించినవి ఇట్లాంటివి వాటిలో ఉండేటువంటి వారికి, అంటే ఎనీథింగ్ ట్రైనింగ్స్, యోగాసనాలు ఇట్లాంటి వాటిలో ఉండేటువంటి వారికి చాలా అనుకూలమైనటువంటి స్థితి చూపిస్తుంది. ఇక మీరు ప్రధానంగా చేయవలసినటువంటి దేవతారాధన దుర్గారాధన ఎక్కువగా చేయండి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ధనస్సు లగ్నం, ధనస్సు రాశి వారికి మంచి యోగం ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ పంచమ రాహువు లాభంలో ఎప్పుడైతే కేతువు యొక్క సంబంధం ఏర్పడిందో, ఇది కేతువు లాభంలో ఉండడం అనేటువంటిది ఫార్మా రంగాలు, సాఫ్ట్వేర్ రంగాల్లో వ్యాపారం చేసేటువంటి వారికి 100% అభివృద్ధికరమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దుర్గారాధన చేయండి, దత్తాత్రేయుడు ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు ఇక్కడ 6వ స్థానంలో వక్రించున్నాడు. ఇది రుణ విముక్తి యోగము అంటారు. అంటే రుణాలు ఎప్పటి నుంచో ఉన్నటువంటి రుణాలు చాలా మటుకు తగ్గేటువంటి యోగాన్ని ఈ గురు బలం పెరుగుతుంది దానికి. అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఫైనాన్స్ సంబంధించినటువంటి విషయాల్లో ప్రధానంగా మీకు ఏదైనా ఒక చిన్న మీడియేటింగ్ ద్వారా, మధ్యవర్తిత్వం ఉండడం ద్వారా ధనం రావడం, అందులో ముఖ్యంగా భూ సంబంధం వాటి మూలంగా ధనం రావడము, లేనట్లయితే కొంతమందిని విదేశాలకు పంపించేటువంటి కొన్ని కన్సల్టెన్సీ సెంటర్స్ ఉంటాయి, వాటి మూలంగా కొంతవరకు ధన ప్రాప్తి కలగడం అనేటువంటి చూపిస్తుంది. బట్ ఏదైనా ఎనీ రిలేటెడ్ సంబంధించిన మధ్యవర్తిత్వం ద్వారా ధనయోగం అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. అలాగే ఇక్కడ విద్యార్థులు విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుందాము, లేనట్లయితే బయట దేశాల్లో ఆల్రెడీ ఉన్నటువంటి వారు అక్కడ స్థిరపడదామనే ప్రయత్నం కూడా ఫలిస్తుంది. ఈ పంచమ స్థానంలో గురువు రావడం వల్ల సంతానం కోసం చేసే ప్రయత్నం ఫలిస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇష్టపడిన వారిని వివాహం చేసుకుందామని చేసేటువంటి ప్రయత్నం సంబంధించినటువంటి విషయంలో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ. ఇక దశమంలో ఉన్నటువంటి కేతువు ముఖ్యంగా బిజినెస్ రిలేటెడ్ సంబంధించిన బిజినెస్ డీల్స్కి సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అటువంటి విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి వాతావరణం కలుగుతుంది. కాకపోతే కొన్ని దశమంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఇక్కడ ఎనీ బిజినెస్ డీల్స్, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో మాత్రం 29, 30 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మొదటి 4 రోజులు కాస్త జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముఖ్యంగా ధనస్సు లగ్నం వారు కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఇక్కడ ఈ 3వ స్థానంలో ఎప్పుడైతే శని శుక్రుడు నుండి కుజుడు దాని మీద దృష్టి ఉందో, ఎవరితోనో ఏదైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన. మరియు ఎవరికైనా ఉద్యోగ సంబంధించిన విషయంలో బికాజ్ ఆఫ్ 10th హౌస్ అంటే వృత్తి స్థానంలో, ఉద్యోగ స్థానంలో కేతు ఉన్నందుకు ఉద్యోగ విషయంలో తెలియని ఇన్సెక్యూరిటీ ఉండి ఇబ్బంది పడుతున్నటువంటి వారు ముఖ్యంగా గణపతిని ఎక్కువగా ఆరాధించండి. ఎంత గణపతి ఆరాధన చేసుకుంటుంటే అంత బాగుంటుంది. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి రాశి నుంచి 2వ స్థానంలో ధనస్థానంలో శుక్రుడు ఎంటర్ అయ్యాడు. ఇది గతంతో పోల్చుకుంటే ఫైనాన్షియల్గా మంచి యోగాన్ని ఇస్తుంది. శని ఉన్నప్పటికీ కూడా శుక్రుడు ఎంటర్ అవ్వడం అనేటువంటిది లక్ష్మీ యోగం ఇస్తుంది ఇక్కడ. అలాగే 3వ స్థానంలో ఉన్నటువంటి రాహువు ప్రధానంగా ఇక్కడ కాస్త కమ్యూనికేట్ చేసేటువంటి విషయాల్లోని, అదేవిధంగా బయట దేశాల్లో ఉండేటువంటి సిబ్లింగ్ వరుస వాళ్ళతో కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడడం, వాళ్ళ ద్వారా ఇంకేదైనా కాస్త ముందుకు కదలడం, కొన్ని ధైర్యంగా కొన్ని పనులు చేయడం ద్వారా సక్సెస్ రావడం అనేటువంటి చూపిస్తుంది. ఈ 4వ అధిపతి ఎప్పుడైతే కుజుడు సప్తమంలో ఉండి వక్రించాడో, ఈ వక్రస్థితి అనేటువంటిది ప్రధానంగా ఇక్కడ ముఖ్యంగా ఈ జాతకానికి శత్రువుపై జయాల్ని ఇస్తుంది. కాకపోతే
ఈ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం ఎప్పటి నుంచో చాలా కాలంగా, ఇప్పుడు కొంతమంది చూడండి ఎనీ జాబ్ కన్సల్టెన్సీ పెట్టుకుందామని కానీ, లేకపోతే ఏదైనా జాబ్ కన్సల్టెన్సీ త్రూగా ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునేటువంటి వారికి ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. ఇంకా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ 12వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉన్నాడో, ఇది కొంచెం పూర్వీకుల ఆస్తులకు సంబంధించినవి ఏవైతే, అష్టమాధిపతి పూర్వీకుల ఆస్తికి కారకుడు, తండ్రి ఆస్తికి స్థానంలోకి వచ్చినాడు కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, గొడవలు ఉన్నాయో అవి కొంతవరకు క్లియర్ అయ్యేటువంటి యోగం ఇక్కడ రవిస్తున్నాడు. అదేవిధంగా ఈ భాగ్యస్థానంలో కేతు ఉన్నందుకు కొంచెం హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు కొంతవరకు డిస్టర్బెన్సెస్గాను ఉంటుంటాయి. తండ్రి లేదా గురువు వరుస వారితో కొంత దూరంగా ఉండడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గణపతి యొక్క ఆరాధన చేయండి. గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. మరియు అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే శని శుక్ర గ్రహాల యొక్క స్థితి రాశిలో చూపిస్తుంది కుంభం వారికి. కావున ఇది గతంలో పడినటువంటి ఇబ్బందికి ఇప్పుడు కొంత రిలీఫ్ అనేటువంటి జరుగుతుంది శుక్రుడు సంబంధం వల్ల. ఏదైతే స్ట్రెస్ అయ్యారో గతంలో ఆ యొక్క దేనికి రిలీఫ్ అనేది బలంగా చూపిస్తుంది. ధనాధిపతి, ధనస్థానంలో ఉండేటువంటి గ్రహాలు ఇవి కనుక చూసుకున్నట్లయితే ధనస్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహువు ఎప్పుడైతే ధనస్థానంలో ఉన్నాడో కొద్దిగా ఈ దుర్గా ఆరాధన చేయడం ద్వారా కూడా ధనయోగము మరియు విదేశీ వాటి మూలంగా కూడా ధనయోగం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అదేవిధంగా 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడు వక్రించి 5వ స్థానంలోకి వెళ్తున్నందుకు గతంలో అన్నదమ్ముల వరుస వాళ్ళతో ఏవైతే చిన్న చిన్న శత్రుత్వాలు ఉన్నాయో అవి చాలా మటుకు తగ్గేటువంటి యోగాన్ని ఇస్తున్నాయి ఇక్కడ. బికాజ్ ఆఫ్ అక్కడ గురువు కూడా వక్రించి 3వ స్థానంలో కంటే కాంప్రమైజ్ స్థానంలోకి వస్తున్నాడు. ఏదైనా కావచ్చు గొడవ, అన్నదమ్ముల వరుస వాళ్ళతో, అక్కచెల్లెల వరుస వారితో, లేదా గతంలో ఏవైనా కొన్ని ఇక్కడ దశమాధిపతి కూడా అవుతాడు కాబట్టి జాబ్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఏదైనా ఘర్షణలు ఉన్నా సరే అవి క్లియర్ అయ్యేటువంటి యోగం ఇస్తుంది ఇక్కడ. అదేవిధంగా చూసుకున్నట్లయితే లాభరవి, సహజంగా కుంభలగ్నం వారికి లాభరవి అన్ని విషయాల్లోని కొంతవరకు ఎప్పుడైనా రవి లాభంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఏ రంగంలో మీరు వెళ్ళి అక్కడ ప్రయత్నం చేస్తున్నా ఆ రంగానికి సంబంధించిన పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా కొంతవరకు మీకు సపోర్ట్ అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. కాకపోతే బిజినెస్ డీల్స్ చేసేటువంటి వారు, బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అంటే బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో MBA ఇట్లాంటివి చదువుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్త, అంటే ఆ రంగాలకు సంబంధం ఉండే ఆ రంగ సంబంధంగా ఏదైనా ఉద్యోగం చేసేటువంటి వారు ఇట్లాంటి విషయాల్లో కొంత జాగ్రత్త వహించండి. MBA చేసి మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ప్రధానంగా ఈ వారము ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చూపిస్తున్నాయి మీ జాతకంలో. అంటే చేస్తున్న జాబ్లోనే వాళ్ళే వేరే దగ్గర పంపించడం కావచ్చు, ఇట్లాంటివి చూపిస్తాయి. మీ అంతటి మీరే ఇది అంత ఇబ్బందిగా ఉంది ఈ జాబ్ అనేటువంటి డైలీ లైఫ్ ఏదో సంథింగ్ చేంజ్ రావాలనేటువంటి దాంతో మార్చుకోవడం లాంటివి చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మరియు విష్ణు ఆరాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుంది. ఎప్పుడైతే రాశిలో రాహు యొక్క సంచారం జరుగుతుందో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్ పర్టికులర్గా కొంత భ్రమని, ఏదో సంథింగ్ ఇది ఏమవుతుందో ఏంటో అనేటువంటి చిన్న ఇదిని ఇస్తూ ఉంటుంది. ఇక మీరు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ధన సంబంధించినటువంటి విషయాల్లో ఇక్కడ కుజుడు 4లో ఉన్నందుకు, 4 వైపు వస్తున్నందుకు ప్రధానంగా ధనాధిపతి కుజుడు ఎవరైతే ఉన్నారో 5 నుంచి 4లోకి వస్తున్నందుకు ఏదైనా ప్రాపర్టీ డీల్ మూలంగా ధనయోగం ఇస్తున్నాడు. అది కాకుండా మీకు లగ్నాధిపతి కూడా 3లో వక్రించి 2లోకి వస్తున్నాడు కాబట్టి ఆ రూపంలో ధనయోగాన్ని ఇవ్వడము. సంతాన సంబంధించినటువంటి విషయంలో, సంతానానికి సంబంధించిన నిర్ణయాల విషయంలో, రాజకీయ విషయాల్లో ఈ వారం పర్టికులర్గా మొదటి 4 రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ వారం మీరు ఏదైనా చదువుకు సంబంధించిన విషయంలో కూడా, అంటే ఏదైనా ఒక కొత్త కోర్సెస్ తీసుకోవడము, లేనట్లయితే
లాంగ్ జర్నీ చేసేటప్పుడు ప్రధానంగా మొదటి 4 రోజులు కొంత జాగ్రత్తగా ఉండాలి వారంలో. అలాగే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించినటువంటి విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని నిర్ణయాలు తీసుకోవాలి. బికాజ్ ఆఫ్ సప్తమంలో కేతు ఉన్నందుకు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దశమ రాహు, దశమ రవి ఎవరైతే ఉన్నారో, లగ్న రాహు, దశమ రవి ఎవరైతే ఉన్నారో, ఇది గవర్నమెంట్ అండర్టేకింగ్ లేదా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది చెప్పాలంటే. 12లో శుక్రుడు, శని ఉన్నందుకు కాస్త ఎక్కువ ఖర్చులు అవ్వడం, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కలిసి రావడం, మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ 4వ స్థానంలో కుజుడు వస్తున్నందుకు ప్రధానంగా కొంత వివాదాస్పదమైన ల్యాండ్స్ ఏదైనా తీసుకునే ఛాన్సెస్ ఉండడం చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా మీకు లగ్నంలో రాహు ఉన్నాడు, ధనాధిపతి కాస్త నీచబడి వక్రించున్నాడు, 12వ స్థానంలో శని శుక్రుడు ఉన్నందుకు ఏదో తెలియని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ అంటారు చూసారు, ఏదో తెలియని ఒక స్ట్రెస్లో ఉన్నట్టు, ఏదో అయిపోతుందేమో అనే ఊహల్లో ఉన్నట్టుగా నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ వారంతో జాతకం తెలిసిన వారు కావచ్చు, తెలియని వారు కావచ్చు, ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ సంవత్సరంతో ప్రధానంగా అంటే మనకి ఉగాది కొత్త సంవత్సరం, కానీ జనవరి నుంచి డిసెంబర్ క్యాలెండర్ కూడా మనకు మారుతుంది కాబట్టి చెప్పుకుంటూ ఉంటాం. ఇక్కడ ప్రధానంగా మనం తీసుకోవాల్సింది ఈ సంవత్సరంలో ఏప్రిల్ 29వ తేదీ, మార్చి 29వ తేదీ నుంచి శని మారుతున్నాడు. ఈ శని ఇక్కడికి వెళ్ళిపోతాడు మార్చి 29వ తేదీ నుంచి. గురువు మే 15వ తేదీ నుంచి మారుతాడు. కేతువు, రాహు ఇద్దరు కూడా మే 30వ తేదీ నుంచి కేతువు ఇక్కడికి, రాహు ఇక్కడికి వెళ్తున్నాడు. అయితే ఇందులో ప్రధానంగా మనకి మేజర్ ప్లానెట్స్ ఎప్పుడైతే మారతాయో గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన డేట్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ మే 30 రాహుకేతులు మారుతున్నారని చెప్పుకున్నాం కదా. మే 30కి జూన్ నుంచి ఇంక రాహుకేతులు ఇక్కడికి వచ్చేస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఒక గ్రహం మారేటప్పుడు, గోచారంలో గ్రహాలు మారేటప్పుడు రాహువు, కేతువు ఒకటేసారి మారుతారు ఎప్పుడు, ఎందుకంటే ఆ రెండు నోట్స్ కాబట్టి. మీ జన్మజాతకంలో మీకు గనక రాహు దశ కానీ కేతు దశ కానీ నడుస్తున్నట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహం దగ్గర, కేతుగ్రహం దగ్గరికి వెళ్ళి దీపారాధన చేయండి. మరి రాహుదశ కానీ కేతు దశ కానీ నడవకపోతే చేయాలా వద్దా అంటే చేయాలి. ఎందుకంటే కాలం మారుతున్నప్పుడు మనం ఎలా అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటామో, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రాహు కాలానికి కారకుడు, కేతువు మోక్షానికి కారకుడు. కాబట్టి మీకు ఆ మహాదశ నడవకపోయినా కూడా ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటూ గణపతి ఆలయము మరియు దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి. రాహుకేతులు మారే రోజు లేదా ముందు నుంచి ఒక వారం రోజుల ముందు నుంచి వెళ్ళినా సరే ఆ గ్రహాలు మీకు ఇచ్చేటువంటి ఫలితాలు కంప్లీట్గా పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఎలాంటి పాజిటివ్ ఫలితాలు ఇస్తాయి? ఒకవేళ రాహువు దగ్గర కనుక మీరు దీపారాధన, కేతు దగ్గర దీపారాధన చేస్తాయంటే, రాహువు దగ్గర దీపారాధన చేసి దుర్గా ఆలయానికి వెళ్ళడం ద్వారా విదేశీ సంబంధించినటువంటివి ఏవైతే మీరు ప్రయత్నాలు చేస్తుంటారో, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడము, లేదా విదేశాల్లో స్థిరపడాలని చేసేటువంటి ప్రయత్నము, లేదా సాఫ్ట్వేర్ రంగాల్లో స్థిరపడాలని చేసే ప్రయత్నం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. మరి కేతు వల్ల ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఆటంకాలు ఏవైతే అనేకమైన ఆటంకాలు ఉంటాయి, విద్యలో కావచ్చు, వివాహంలో కావచ్చు, లేనట్లయితే సంతానాన్ని పొందేటువంటి విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగాన్ని పొందే విషయంలో కావచ్చు, ఒక కన్స్ట్రక్షన్ చేసే విషయంలో కావచ్చు, జరుగుతున్నటువంటి ఆటంకాలు చాలా మటుకు తగ్గుతాయి మీరు కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయడము మరియు గణపతి ఆరాధన చేయడం వల్ల. మరొక 2 మేజర్ ప్లానెట్స్ కూడా మారుతాయి కాబట్టి ఈ సంవత్సరం నుంచి, అందులో ముఖ్యంగా గురువు మారుతాడు ఇక్కడ నుంచి ఇక్కడిలో. అయితే గురువు ఎప్పుడు కూడా బుధుడి యొక్క రాశుల్లోకి వెళ్ళినప్పుడు సర్వసాధారణంగా ఓవరాల్గా మనకి కొత్త సంవత్సరం రాబోయే విశ్వవసునామ సంవత్సరం ఎప్పుడైతే మార్చి 29వ తేదీ నుంచి వస్తుందో, అది పర్టికులర్గా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే, అక్కడ మాత్రం 100% ఆ గురువు బిజినెస్ రిలేటెడ్, అందులో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఇది మారినప్పుడు కూడా మీరు గురుగ్రహం దగ్గర దీపారాధన చేయడము, దత్తాత్రేయ పారాయణ చేయడం అనేటువంటిది
మంచి చక్కటి ఫలితాలు ఇస్తుంది. అయితే ఎవరికైనా కానీ బిజినెస్ రంగాల్లో ఉండేటువంటి వారు ముఖ్యంగా వాళ్ళకి బుధ మహర్దశలు కానీ గురు మహర్దశలు కానీ నడుస్తుంటే గనక వారికి బిజినెస్ డీల్స్ రిలేటెడ్ సంబంధంగా చాలా బాగుంటుంది. ఇక కర్మకారకుడు శని ఇక్కడి నుంచి ఇక్కడ మారేటప్పుడు కొన్ని రాసులకి ఏలినాటి శని అయిపోతుంది, కొన్ని రాసులకి ఏలినాటి శని ప్రారంభమవుతుంది, కొన్నిటికి అర్ధాష్టమ శని అయిపోతుంది, అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. ఎవరెవరికి అంటే అష్టమ శని కర్కాటకం వారికి అయిపోతుంది, సింహం వారికి స్టార్ట్ అవుతుంది. వృశ్చికం వారికి అర్ధాష్టమ శని అయిపోతుంది, ధనస్సు వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క మకరం వారికి ఏలినాటి శని అయిపోతుంది ఆల్మోస్ట్. అదేవిధంగా ఈ యొక్క మేషం వారికి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క కుంభరాశి వారికి ఇంకొక 5 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, 5 సంవత్సరాలు 3 నెలలు ఉంటుంది ఆల్మోస్ట్. ఈ మీనం వారికి అంటే దాదాపుగా ఇక్కడ కుంభం వారికి 2 సంవత్సరాల 9 నెలలు ఉంటుంది, మీనం వారికి 5 సంవత్సరాల 3 నెలలు ఉంటుంది. అయితే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలినాటి శని గ్రహం మారుతున్నా లేకపోతే ఏ గ్రహాలు మారుతున్నా మీ పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీ యొక్క జన్మజాతకంలో మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహాలు, మీరు జన్మించినప్పుడు లగ్నము, ఏ మహాదశ అంతర్దశ నడుస్తుంది, దానికి గోచారం ఎంతవరకు ప్లస్ అవుతుంది అనేటువంటిది తీసుకోవాలి. దాన్ని కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు ఈ యొక్క గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చేటువంటి రిజల్ట్స్ ముఖ్యంగా మీ లగ్నం నుంచి ఏ గ్రహం ఎక్కడుంది, ధనాన్ని సంపాదించాలి, ధనాన్ని ఇచ్చే గ్రహం ఎలా ఉంది, గృహం కట్టుకోవాలి అది ఎంత బలంగా ఉంది, వివాహం అవ్వాలి అది ఎంత బలహీనంగా ఉంది లేదా బలంగా ఉంది, ఎప్పుడవుతుంది, అదేవిధంగా ఒక ఉద్యోగంలో వెళ్ళాలి లేకపోతే ఒక విదేశాలకు వెళ్ళాలి, ఇవన్నీ కూడా మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టే ఉంటుంది. గోచారం అనేటువంటిది కొంతవరకు పనిచేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉంది అని అనుకునేటువంటి వారు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రాహు ప్రభావం ఎక్కువగా ఉందనుకునేవారు ఓం దుర్గాయ నమః అనుకోండి. కేతు ప్రభావం ఎక్కువగా ఉంది, ఆటంకాలు కలుగుతుంది అనుకునేవారు ఓం గం గణాధిపతయ నమః చేసుకోండి. గురువు అనుగ్రహం బాగా కావాలనుకునేటువంటి వారు జయ గురుదత్త శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.